కొన్ని కొన్ని సంఘటనలు అసలు కంటే కూడా కొసరు ఎక్కువ ప్రచారంలోకొస్తాయి. వాస్తవంగా ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఎక్కడ అంటే తెలంగాణలో. తెలంగాణకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది చాలా పవర్‌ఫుల్. దేశంలోనే టాప్ 5లో ఉండేటటువంటిది. ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి డీఎన్ఏల దాకా అనేక రకాలైనటువంటి వాళ్ళ దగ్గర స్టోరేజ్ సిస్టమ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. వీడియోసు, ఆడియోసు అన్నిటిని జాగ్రత్తగా ఏమాత్రం పాడు కాకుండా చూడగలిగినటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉంది. అంత టెక్నాలజీ స్టోర్ చేసే చోట అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం ఎందుకు సంభవిస్తుంది? పెద్ద ప్రమాదం ఎందుకు సంభవిస్తుంది? అక్కడున్న స్టాఫ్ అంతా ఏమైపోయారు? ఒక కంప్యూటర్ తగలబడితే అన్ని కంప్యూటర్‌లకి ఎందుకు పాకింది? ఇది అతి పెద్ద మిస్టరీ. 40 కంప్యూటర్లు తగలబడిపోయినాయి. అలాగే అక్కడున్నటువంటి స్టోరేజ్ చేయబడినటువంటి అత్యంత ముఖ్యమైన ఫైళ్ళు ఉన్నయ్యో లేదో తెలీదు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికంగా చెప్పేదేంటంటే అసలు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో కూడా తెలీదట. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను అద్భుతంగా తయారు చేశాను. దేశంలోనే తలమానికంగా తయారు చేశానని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వంలో అక్కడ సీసీ కెమెరాలు సక్రమంగా లేక చివరికి ఒక కంప్యూటర్ అంటుకుని మిగతా కంప్యూటర్లు తగలబడ్డం ఏంటి? అంటే అదే మిస్టరీ. శాశ్వతంగా తమ కేసులు తొలగించుకోవడానికి చేస్తున్న కుట్రనే అనుమానానికి తావు తీసేది. ఓటుకి కోట్లు, వీడియో, ఆడియో పర్ఫెక్ట్ విట్నెస్ ఉంది. సుప్రీం కోర్టుకెళ్ళినా కేసు కొట్టేయలేదు. స్టిల్ ఇట్ ఈస్ ఆన్. అది ఏ రోజు కావాలంటే ఆ రోజు ముందుకొచ్చేటటువంటిది. కేసీఆర్‌తో నాడు కుదిరిన ఒప్పందం కారణంగా చంద్రబాబుకి, కేసీఆర్‌కి కుదిరిన ఒప్పందం కారణంగా బతికిపోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ కేసుని ఇప్పటికీ క్లోజ్ కాలేదు. అందులో ఉన్నటువంటిది పక్కా ఎవిడెన్స్. కంప్లీట్ ఫోరెన్సిక్ అప్రూవ్డ్ వీడియో, ఫోరెన్సిక్ అప్రూవ్డ్ ఆడియోస్. కాబట్టి అది పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కాదు అనడానికి ఏమీ లేదు. టెక్నికల్ పాయింట్స్ అడ్డం పెట్టి మొదట్లో ఆపారు. ఆ తర్వాత ప్రభుత్వం మారాక జాగ్రత్తగా. ఇంకొకటి ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ చేసినటువంటి ప్లే. దాన్ని బీజేపీ తిప్పికొట్టినటువంటి సందర్భం. దానికి సంబంధించిన ఆడియోలు, వీడియోలు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఇది తగలబెట్టడం ద్వారా ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చుకున్నారా? రేవంత్ తన మీద ఉన్న కేసుల్ని క్లోజ్ చేసుకుంటూ, ఆధారాలన్నిటి లేపేస్తూ, దాంతో పాటుగా ఎక్కువ ఇబ్బంది పడకుండా బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆ ఓటు కోర్టు కేసు రివర్స్ అయ్యి కేసీఆర్కే చుట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా క్లోజ్ చేసి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకునేటటువంటిది. ఎందుకంటే సాధారణంగా ఇట్లా జరగగానే ఎగిరికి దూకేయాలా బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ స్పీడు, సీరియస్నెస్ తక్కువ ఉంది. కాబట్టి ఇది సందేహం. అదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ పేపర్ దాని మీద అతికిచ్చే స్టిక్కర్లు అవన్నీ కనబట్లేదంట. లేదా ఇవన్నీ ఉన్నాయని చెప్తారా? ఇక్కడే ఉన్నాయా? ఇంకెక్కడన్నా కూడా కాపీ ఉందా? అక్కడ కూడా ఉంటే అక్కడ కూడా అగ్ని ప్రమాదం జరుగుద్దా? లేకపోతే ఇది సహజసిద్ధ అగ్ని ప్రమాదమా? ఒకవేళ మేబీ నిజమైన అగ్ని ప్రమాదమైన సాధారణ ప్రజలు నమ్మరు ఇలాంటి వాటిట్లో.